హాయ్ అందరికీ. ఇలా మనం సర్వపిండి చేసుకుందాం. ఫస్ట్ ఒక గంజిలో కొన్ని నువ్వులు పోసుకొని బాగా వేపుకోవాలి. అవి పక్కకు పెట్టుకొని అందులోనే కొన్ని పల్లీలు వేసి అవి కూడా వేపుకోవాలి. ఒక బ్లెండింగ్ జార్లో కొంచెం ఉప్పు, కొంచెం పచ్చిమిరపకాయ వేసుకొని బాగా రుబ్బుకొని ఒక పెద్ద గిన్నెలో తురుముకున్న సొరకాయ, వేపుకున్న పల్లీలు, నువ్వులు, పచ్చిమిరపకాయ పేస్ట్, కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర, మేమైతే ఉల్లికాడలు వేసుకుంటాం, ఉల్లిగడ్డలు కూడా వేసుకోవచ్చు, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, పసుపు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. అందులోంచి వచ్చే వాటరే సరిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకుండా కొంచెం బియ్యపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గంజు తీసుకొని అందులో ఒక స్పూన్ నూనె పోసి మంచిగా ఈ పిండి అంతా ఆ గిన్నె కొత్తుకోవాలి. మధ్యలో కొన్ని హోల్స్ పెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే మన సర్వపిండి రెడీ. మా తెలంగాణలోకైతే పొద్దుగాల నాష్టకి, సాయంత్రం చాయంబడి తినడానికి కూడా ఈ సర్వపిండి ఉండాల్సిందే.